భాగ్యస్థానంలో గురువు అది వక్రంగా ఉండడం ఇప్పటికీ తులారాశి వాళ్ళకి చాలా మంచి విషయాలు ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయిందని చెప్పాలి. చదవాలి కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు చదువు ఎక్కటం లేదు, లేదంటే మంచి మాస్టర్స్ ట్రై చేయాలి, దాంట్లో కుదరంట లేదు, అలాంటి విషయాలు అన్ని సమస్యలు క్లియర్. ఏదైతే ప్రాజెక్ట్లో ఉన్నారో ఆ ప్రాజెక్ట్ నుంచి మిమ్మల్ని వదిలేస్తారు, కొత్త ప్రాజెక్ట్కి వెళ్తారు, కొత్త టీంకి వెళ్తారు, కొత్త ఉద్యోగానికి వెళ్తారు, కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు. మెయిన్గా మీ బాబు పాప బాగా సెటిల్ అవ్వడం, వాళ్ళకి జరగాల్సిన మంచి విషయాలు అన్నీ మీరు పక్క నుండి చేయించడం. ఈ లైఫ్లో ఇంతవరకు పెద్ద విషయం ట్రై చేయాలి, ఇంతవరకు మనం టచ్ చేయని విషయాలు కూడా ఈజీగా మీరు చేయడానికి ఛాన్స్ ఉంది. ఈ పరాభవనామ సంవత్సరం తులారాశి వాళ్ళకి ఎలా ఉంటుందండి? మెయిన్గా తులారాశిలో పుట్టిన చాలా మందికి ఇప్పటికే చాలా మంచి విషయాలు జరిగి ఉండాలి. భాగ్యస్థానంలో గురువు అది వక్రంగా ఉండడం ఇప్పటికీ తులారాశి వాళ్ళకి చాలా మంచి విషయాలు ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయిందని చెప్పాలి. ఇంకొకటి, భాగ్యంలో గురువు ఉన్నంత వరకు మీకు ప్రాబ్లం లేదు. అంటే ఏంటి, జూన్ దాకా మీకు ప్రాబ్లం లేదు. జూన్ లోపల మీకు లవ్ మ్యారేజ్ అవుతుంది, జూన్ లోపల మీరు బయటికి వెళ్తారు, విదేశాలకు వెళ్తారు. బయటికి వెళ్ళండి, ఇంటి నుంచి బయటికి వెళ్ళడం కాదు, విదేశాలకు వెళ్తారు. చాలామందికి ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క సమస్యల వల్ల మీ ఫ్యామిలీలో మీకు చదువు లేదు, లేదంటే ఒక మంచి పొజిషన్ లేదు, చదవాలి కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు చదువు ఎక్కటం లేదు, లేదంటే మంచి మాస్టర్స్ ట్రై చేయాలి, దాంట్లో కుదరంట లేదు, అలాంటి విషయాలు అన్ని సమస్యలు క్లియర్. చాలామందికి మెయిన్గా ఆరోగ్య సమస్యలు ఫస్ట్ క్లియర్ అవుతుంది. ఇంకొకటి, ఎవరికైతే ఆల్రెడీ డివోర్స్ అయిందో వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సెకండ్ మ్యారేజ్ కానీ ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి, బాబు లేదంటే పాప పుట్టడానికి ఛాన్సెస్ ఇప్పుడు చాలా బాగుంది. ఒకటే విషయం, 10వ స్థానంలో గురు జూన్ తర్వాత మార్పు, అది కర్కాటకంలోకి వచ్చి గురు ఉచ్చస్థానం పెట్టినప్పుడు గ్యారంటీగా ఉన్న జాబ్ని వదిలేయాలి. ఉన్న ఏదైతే ప్రాజెక్ట్లో ఉన్నారో ఆ ప్రాజెక్ట్ నుంచి మిమ్మల్ని వదిలేస్తారు, కొత్త ప్రాజెక్ట్కి వెళ్తారు, కొత్త టీంకి వెళ్తారు, కొత్త ఉద్యోగానికి వెళ్తారు, కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు. కానీ ఉన్న చోట నుంచి మీరు బయటికి వస్తారు అనేది ఖాయంగా జరుగుతుంది. ఇంకొకటి, మెయిన్గా మీరు చూసుకోవాల్సింది లిగమెంట్, తొడలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, తొడల్లో చిన్న గడ్డలాగా రావడం, ఇలాంటి విషయాలన్నీ కొంచెం మెయిన్గా తులారాశిలో పుట్టిన వాళ్ళు చూసుకోవాలి. మెయిన్గా మీ బాబు పాప బాగా సెటిల్ అవ్వడం, వాళ్ళకి జరగాల్సిన మంచి విషయాలు అన్నీ మీరు పక్క నుండి చేయించడం. మీ లైఫ్లో ఇంతవరకు పెద్ద విషయం ట్రై చేయాలి, ఇంతవరకు మనం టచ్ చేయని విషయాలు కూడా ఈజీగా మీరు చేయడానికి ఛాన్స్ ఉంది. చాలామందికి గౌరవంగా మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం, మంచి పార్ట్నర్, లైఫ్ మారడం అనేది ఆర్థికంగా పెద్దగా గొప్పగా మారడానికి ఛాన్స్ ఉంది. సంతోషం మాత్రం జూన్ తర్వాత కాస్త తక్కువనే ఉంటుంది. ఎందుకంటే డబ్బు పరంగా ఉన్న సమస్యలు తీరుతుంది. లైఫ్లో హస్బెండ్ అయితే వైఫ్ బయటికి వెళ్తారు విదేశాలకి, లేదు వైఫ్ అయితే హస్బెండ్ ఆన్ సోర్స్ ప్రాజెక్టుగా, ఆన్ సైట్ ప్రాజెక్టుగా బయటికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, విదేశాలకు వెళ్ళడానికి. అర్థ త్రికోణంలో ఎప్పుడైతే గురువు వస్తున్నాడో ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి మీరు బయటికి వస్తారు, అప్పులు పాలైన మనుషులు బయటికి వస్తారు. బ్యాంక్లో ఎన్పిఏ అయినా సరే మీరు మళ్ళీ బ్యాక్ టు ద ఫామ్ అన్నట్టుగా ఫినిక్స్ బర్డ్ లాగా మీరు బయటికి రావడం అనేది జరుగుతుంది. చాలామందికి ఉద్యోగాలు ఇచ్చే ఒక పరిస్థితిలో మీరు ఉంటారు. కానీ ఏంటంటే ఫ్యామిలీలో సంతోషం తక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడూ హ్యాపీనెస్ అనేది మీ ఆర్థికంగా మాత్రమే, మీ యొక్క జాబ్ పరంగా మాత్రమే మీరు చూస్తారు. మీ గౌరవం 10 రెట్లు అట్లాగా మారడం, 10 రెట్లు గౌరవం పెరగడం అనేది మనం చూస్తాము. కానీ ఒకటే విషయం మీరు చూసుకోవాల్సింది, మీ యొక్క అత్తగారి యొక్క హెల్త్లో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 10వ స్థానంలో గురువు ఉచ్చస్థానం పెరిగినప్పుడు బీపీ వల్ల ప్రాబ్లం రావచ్చు. చంద్రుడి ఇల్లు అంటే రక్తం సంబంధించిన ప్రాబ్లం, షుగర్ వల్ల ఇష్యూస్, మెయిన్గా ఇంటి గడప నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కాలు జారి పడిపోవడం, లేదంటే బాత్రూమ్ లోపల ఎంటర్ అయ్యేటప్పుడు కాలు జారి పడిపోవడం, ఇలాంటి విషయాలు జరగడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండాలి. తులారాశిలో పుట్టిన వాళ్ళకి మెయిన్గా డబ్బు పరమైన సమస్యలు, కుటుంబపరమైన సమస్యలు అన్నీ తీరుతుంది. కానీ ఏ ఒక్క విషయానికి మీకు సాటిస్ఫాక్షన్ రాదు. ఒక చిన్న విషయమైనా సరే నాకు ఇది నచ్చలేదు, ఇంకా నాకు సరిపోదు, ఇంకా కావాలి అనే ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. సో అలా చూసినప్పుడు మెయిన్గా తులారాశి వాళ్ళకి సంతోషపరంగా మనం చూసామంటే ఆల్మోస్ట్ 80% బాగుంది. 80% అనేది బేసిక్గా తక్కువగా నేను చెప్తున్నాను.
మీకు అక్టోబర్ తర్వాత ఇంకా బాగుంటుంది. ఆర్థికంగా చూసారంటే 100/100. డబ్బు పరంగా ఏ ప్రాబ్లం లేదు. కొన్ని విషయాలు మీరే స్టార్ట్ చేసేటట్టు ఉంది, అది ఇంకా బాగుంటుంది. సో ఎలా చూసినా తులారాశి వాళ్ళకి మైనస్ అనేది చాలా తక్కువ. ఒకటే విషయం చూసుకోవాల్సింది, మీ లైఫ్లో బాబు పాప వాళ్ళ లైఫ్కి వాళ్ళకి ఏం కావాలో అది మీరు దగ్గర ఉండి పూర్తి చేస్తారు. వాళ్ళకి పెళ్ళి అవ్వడం, లేదంటే వాళ్ళకి పిల్లలు పుట్టడం, వాళ్ళ పిల్లలకి పిల్లలు పుట్టడం, ఇలాంటి విషయాలన్నీ జరగడం, వంశంగా మీరు చేసే జాబు మీ బాబు పాపకి ఇప్పుడు మీరు ఇవ్వడం, మెయిన్ డెసిషన్ కీలకమైన ఒక డెసిషన్ తీసుకునే ఒక పరిస్థితిలో మీరు దాంట్లోంచి బయటికి వచ్చి మీ పిల్లల్ని లోపలికి పంపించడం, నెక్స్ట్ జనరేషన్ని మీరు కాస్త దారి వదలడం, ఇలాంటి విషయాలన్నీ జరగడానికి ఛాన్సెస్ అత్యద్భుతంగా ఉంది, అద్భుతంగా ఉంది. మీ లైఫ్ బాగుంటారు, చాలా మంచి విషయాలు జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు తులారాశి వాళ్ళకి లిగమెంట్స్ ప్రాబ్లం, చిన్న చిన్న గడ్డలు వస్తాయి అన్నారు, దానికి ఎటువంటి పరిహారాలు మనం చేయగలం? మెయిన్ విషయం ఏంటంటే, సింహాచల నరసింహస్వామిని వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని రావాలి. మెయిన్గా బుధవారం రోజున పొద్దున 6 to 7 సూర్య ఉదయం అయిన తర్వాత 1 hour దాని లోపల సింహాచల నరసింహస్వామిని వెళ్ళి దర్శనం చేసుకొని రావడం. కుదిరితే పట్టు చీర, పట్టు వస్త్రం ఇది వెళ్ళి మీరు నరసింహస్వామికి దానంగా ఇచ్చి రావడం మంచి చేంజ్ గ్యారంటీగా ఉంటుంది, మీరు బాగుంటారు. ఈ పరాభవ సంవత్సరం ఇన్ జనరల్ ఎలా ఉంటుంది అందరికీ, అది కాస్త చెప్పండి. అర్థికల్పిత కల్పోయం ప్రత్యర్థి గజకేసరి వ్యాస తీర్థ గురుర్భూయా తస్మతిష్టార్థ సిద్ధయే. ప్రేక్షకులందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీరు బాగుండాలి, మీ కుటుంబం చల్లగా ఉండాలి, చాలా మంచి విషయాలు ఇంకా జరుగుతూ ఉండాలి. ధర్మ ఎప్పుడు చేతి నుంచి బయటికి వెళ్తుందో అప్పుడు ఎలాగా నరసింహ అవతారం అవుతుందో అలాగే ఒక్కొక్కసారి మీరు గుడి మెట్టులు ఎక్కినప్పుడు మీ ఇంట్లో మీ మనసులో ఆ ధర్మం ఎలా జరగాలి, మంచి విషయాలు ఎలా జరగాలని ఆ దేవుడు నిర్ణయిస్తాడు. అలాగే ఈ పరాభవ నామ సంవత్సరం మీ అందరూ ఫ్యామిలీలో బాగుండాలని నేను కోరుకుంటున్నాను. వచ్చే మార్చ్ 19వ తారీఖు పొద్దున 6:55 ఈ ఉగాది పుడుతుంది. పరాభవం అనే పేరు చూస్తే చేతులు కాళ్ళు ఆడట్లేదు, ఎందుకంటే పరాభవం అంటే ఓటమి. ఇట్స్ బేసిక్లీ కాల్డ్ అస్ హ్యూమిలియేషన్. ఎక్కడికి వెళ్ళినా కొంతమంది మనకి అశ్లీలంగా ప్రవర్తించడం, అంతే మనం ఇప్పుడు రాజకీయంగా చూసుకున్నా సరే, మన యావత్ ప్రపంచంలో చూసిన చాలా విషయాలు మనకి వ్యతిరేకంగా ఉండడం, ఇవన్నీ ఈ పరాభవ నామ సంవత్సరాన్ని బేసిక్గా సూచిస్తుంది. ఇన్ జనరల్ మీరు చెప్పినట్టుగా చాలా విషయాలు మేము చెప్పింది జరిగింది. బేసిక్లీ ఏంటంటే మనకు పేరు తెలియదు అంతే. ఇప్పుడు నేను సూర్యగ్రహణం వీడియో అని చెప్పినట్టు కూడా ఈ ఆడియో వీడియో టేప్స్ బయటికి వస్తుంది అని చెప్పారు, కానీ పేరు ఎప్స్టీన్ ఫైల్స్ అని మనకు తెలియదు. దేవుడు కూడా నాకు అలాంటి విషయాలు ఇన్ఫాక్ట్ అది ఏం పేర్లో రావాలని తెలియదు. అదేలాగే ఎప్పుడు చూసారంటే రవి శని కుజుడు కంజంక్షన్లో వస్తాడో అప్పుడల్లా చూసారా సునామీ లాగా ఒక విషయం, లేదా ఇప్పుడు కరోనా లాగా మళ్ళీ అది రావడం, ఇలాంటి విషయాలు వస్తూనే ఉంటుంది. కానీ ఈ పరాభవ నామ సంవత్సరంలో చాలా గొప్ప విషయం ఏంటంటే, ఈ గురువు అనే ఒక గ్రహం, బృహస్పతి గ్రహం కర్కాటక రాశిలోకి వచ్చి ఉచ్చస్థానం అవుతుంది అన్నప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక పెద్ద ఒక మహనీయులు అవతరించే ఒక ప్రాప్తం అనేది ఇప్పుడు ఉంటుంది. చాలా గొప్ప విషయం. అయితే మహనీయులు అవతరించడం అంటే శ్రీమన్ మధ్వాచార్య, శృంగేరి పీఠాధిపతి కానీ, లేదంటే మహాపరివా కానీ, అదేలాగా రామానుజ జియర్ స్వామిகள் కానీ, వీళ్ళలాగా పెద్ద పెద్ద మహాన్ గురువుగా, గురు వంశంగా, గురుముఖంగా ఉండేవాళ్ళు ఈ భూమిలో, తెలుగు రాష్ట్రాల్లో, మన తమిళనాడులో, ఇన్ఫాక్ట్ సౌత్ ఇండియాలో అవతరించడానికి ఛాన్సెస్ చాలా ఉంది. ఎగ్జాక్ట్లీ 24 ఏళ్ళ తర్వాత ఆ మనిషి ఎవరని మనకు కనపడచ్చు. మెయిన్గా ఇప్పుడు చూసారంటే మన పుట్టపర్తి సాయిబాబా మళ్ళీ పుడతారన్నట్టుగా ఒక ఇది, అది కూడా అవ్వడానికి ఛాన్సెస్ యాక్చువల్లీ ఉంది. ఎవరు పుడతారో ఎలా పుడతారో మనకు తెలియదు, కానీ పుట్టే మనిషి, పుట్టే ఆత్మ జస్ట్ లైక్ ద సాధారణమైన ఆత్మ కడయాదు. అంటే అలా జస్ట్ లైక్ దట్ మనం చెప్పే ఒక స్థాయిలో మనం లేరు. పుణ్యాత్మ అని మాత్రం గ్యారంటీగా మనం చెప్పొచ్చు. ఇంకొకటి, ఎప్పుడైతే బృహస్పతి వచ్చి గురువు ఉచ్చస్థానంలో కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తాడో జూన్ నెల నుంచి చూసారంటే చాలామంది ఇంట్లో పెళ్ళిళ్ళు అవ్వడం, చాలామంది ఇండియాకి వచ్చి సెటిల్ అవ్వడం,